వాయిస్ ఆఫ్ మన్యాల్సినికి స్వాగతం సుస్వాగతం. అసలు మన రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థలో ఏమవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళి అక్కడ ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి, డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళటం ఎలా వెళ్ళారంటే గోడ దూకి ఆ ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. అక్కడ బీహార్ పోలీసులు దాన్ని అడ్డుకోవటం, అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడం, తర్వాత మొత్తం మీద ఆయన్ని అక్కడ పాట్నా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరిని? సునీల్ నాయక్ గారిని. సునీల్ నాయక్ గారు అనే ఆయన గతంలో ఇక్కడ డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ వచ్చి పనిచేశారు. సో ఇప్పుడు అసలు స్టోరీ ఏంటి, అసలు దీని వెనకథలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నారు, అక్కడ ఏం జరిగింది, అసలు ఇది అందరికి కారణం ఏంటి అన్నది కానీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు మేరకు 2004లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు ఇక్కడ ఒక ఎంక్వైరీ జరిగింది. ఏంటి? అతన్ని అరెస్ట్ చేసినప్పుడు, అంటే జగన్ ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఈయన టార్చర్ చేశారని పోలీసు వారు. వీళ్ళు ఎవరు? సునీల్ కుమార్ గారు, ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యి ఉన్నారో ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఆధ్వర్యంలో టార్చర్ జరిగిందని, అది అతను టార్చర్ చేస్తూ వీడియో తీసి జగన్కు చూపించారని, జగన్ చాలా సంతోషపడ్డాడని, జగన్ సంతోషం కోసం ఇదంతా చేశారని చెప్పేసి అప్పట్లోనే ఆయన ఆరోపణ చేయడం జరిగింది. నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, నన్ను కొట్టారని చెప్పడం జరిగింది. అతను గుంటూరు హాస్పిటల్కి కోర్టు వరకు పంపించగా అక్కడ దెబ్బలు లేవని చెప్పేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారణ చేయగా ఆ తర్వాత అతను కోర్టులో పిటిషన్ వేసుకోవటం, తర్వాత మిలిటరీ హాస్పిటల్, హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించడం, ఇదంతా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎంక్వైరీ జరిగితే నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవటం, అయితే మళ్ళీ ఎందుకో ఆయనే దాన్ని వాపసు తీసుకోవడం కూడా జరిగింది. అయితే తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఈయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే బీహార్లో ఉన్నటువంటి సునీల్ నాయక్ గారు ప్రజెంట్ అయినా అగ్నిమాపక హోంగార్డ్స్ విభాగంలో ఐజీగా పనిచేస్తున్నారు. సో ఆయన్నేమో రఘురామకృష్ణరాజు గారేమో ఒక మెసేజ్ పెట్టి జగన్ గారి పేరు, అదేవిధంగా సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ప్రజెంట్ సస్పెండ్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ గారి పేరు చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చారని, అయితే ఆ మెసేజ్కి అతను స్పందించలేదని, కావాలంటే రఘురామకృష్ణరాజు గారి తాలూకా ఫోన్ కాల్ డేటా కానీ బయటకు తీస్తే మొత్తం వివరాలు ఉంటాయని ఆయన అంటున్నారు. నిన్న ఒక ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ పెట్టి, అయితే నువ్వు సాక్ష్యం చెప్పు, ఎలా అంటే ఇదంతా కూడా జగన్ను సునీల్ కుమార్ ఐపీఎస్ అతను ఆధ్వర్యంలో జరిగిందని నువ్వు చెప్పు, వాళ్ళు చేయించారని, లేదంటే నిన్ను కేసులు ఇరికిస్తామని చెప్పి బెదిరించారని ఆయన ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. అయితే దాని మీద వీళ్ళు ఏం చేశారంటే, లేదా కేసులు ఇరికిస్తామని కూడా బెదిరిస్తున్నారని అంటున్నారు, అతని ఆరోపణ. ఇప్పుడు అది దీని మీద ఇక్కడ దామోదర్ ఎస్పీ గారు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది బీహార్ వెళ్ళారు. బీహార్ వెళ్ళిన తర్వాత ఆ గోడల నుంచి గెంతి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, గొడవ జరగడం, ఇదంతా మన పేపర్లు ఇట్లా మనం చూసాం. అయితే కోర్టు ఎందుకు ఇది రిజెక్ట్ చేసింది, ఆయన అరెస్ట్ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే, సాధారణంగా ఏం చేస్తారంటే పక్క రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు లేదా 24 గంటల్లోగా నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి అవకాశం లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళని సంప్రదించి వాళ్ళు సహకారం తీసుకుంటారు. అక్కడ పోలీసు వారు, అక్కడ ఎస్హెచ్ఓ ఆయన జనరల్ డైరీ ఒకటి ఉంటుంది, ఆ జనరల్ డైరీలో వీళ్ళు వచ్చినట్టు, ఇలా ఈ అరెస్ట్ కోసం వీళ్ళు చెప్పినట్టు ఇవన్నీ కూడా అక్కడ నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత వాళ్ళు అసిస్టెన్స్ తీసుకొని వెళ్తారన్నమాట. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆంధ్ర పోలీసు వారు బీహార్ పోలీసు వారిని సంప్రదించలేదు, అదేవిధంగా ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ కానీ చూపించలేదు. ఇలాగా ఏది అంటే చట్ట ప్రకారం జరగవలసిన ఏ రూల్స్ కూడా పాటించకుండా వీళ్ళు గోడలు గెంతి ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. మరి అంతేకాకుండా సునీల్ నాయక్ గారు ఏం చెప్తున్నారంటే, ఆయన అక్కడ బీహార్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసరు, మా ఇంట్లో చొరబడి నా తల్లి పట్ల కూడా ఒక అసహ్యకరంగా ప్రవర్తించారు ఈ దామోదర్ ఎస్పీ గారు, వీళ్ళ టీము అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. సో ఇలా చట్ట ప్రకారం అరెస్ట్ చేయకుండా ఇలా గోడ దూకి వెళ్ళడంతో అక్కడ కోర్టు రిజెక్ట్ చేయడంతో తిరిగి ఆయన అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చేసారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను గతంలోనే మాట చెప్పాను. ఎందుకంటే అధికారులు అంటే
రాజకీయ నాయకులు మీకు ఏమైనా ఆర్డర్స్ జారీ చేసినప్పుడు అవి ఇల్లీగల్గా ఉండేటప్పుడు మీరు ఆ పని చేయవలసిన అవసరం లేదు, మేము చేయమని చెప్పవచ్చు అని చెప్పడం జరిగింది. మీరు చట్ట ప్రకారం వెళ్ళిపోండి, లేదా పోలీస్ డిపార్ట్మెంటు అవమానానికి అంటే దాని తల స్థాయి తగ్గిపోతుంది అని నేను గతంలో 2 వీడియోలను చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగింది అదే జరిగింది. అయితే ఇంతవరకు ఏంటంటే జగన్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు వర్గాలను అరెస్ట్ చేయించడం, చంద్రబాబు నాయుడు సీఎం అయితే జగన్ వర్గాలను అరెస్ట్ చేయించడం జరుగుతూ ఉంది ఇంతవరకు. కానీ పోలీసు వాళ్ళు పావులుగా మారిపోతారు సుమారు నేను చెప్పాను. మీరు గత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇంతవరకు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు పోలీస్ అధికారుల మీద విభేదాలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్లో విభేదాలు లేవు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, అతను ఏమంటున్నాడు ఇప్పుడు సునీల్ నాయక్ గారు అక్కడ ఈ ఎవరైతే తను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఈ దామోదర్ ఎస్పీ గారు, ఇతను అవినీతి పరుడు, ఇతను భూదందాలు చేశాడు, దోతీ కార్యక్రమం చేసి 3-4 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఆభరణాలు అవి వసూలు చేశాడు. ఈయన మీద మైనింగ్ ఇవి కూడా ఉన్నాయి, వాటి మీద విచారణ జరగలేదు, కానీ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారంట. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ని విమర్శిస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాజీ మంత్రి, లేదా ఇద్దరు పార్టీ వాళ్ళు విమర్శించుకున్నట్లు ఇప్పుడు చూసారా డిపార్ట్మెంట్ ఏమవుతుంది ఇప్పుడు. అంటే ఈరోజు దామోదర్ గారు వెళ్ళి అతను అరెస్ట్ చేసేటప్పుడు మరి అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి, లేదా జీడీలకు నమోదు చేయించాలి, జనరల్ డైరీలు నమోదు చేయించాలి. ఇవేవి కూడా లేకుండా అంటే అరెస్ట్ వారెంట్ చూపించాలి, ఇవేవి కూడా లేకుండా ఒక అంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి వెళ్ళవలసిన అవసరం ఈ ఎస్పీ గారికి ఏమొచ్చింది అసలు. పైనుంచి ఆర్డర్స్ రావచ్చు, లేదా ఎవరో మంత్రులు చెప్పొచ్చు, లేదా రఘురామ్ గారు చెప్పొచ్చు, వాళ్ళు చెప్పారని నేను అంటం లేదు. మరి ఎందుకు వెళ్ళారు? వెళ్ళినప్పుడు అయ్యా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, లేదు ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొని వెళ్ళటం, మరి అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళటం, లేదా అక్కడ పోలీసులు అసిస్టెన్స్ తీసుకోవటం, అక్కడ జనరల్ డైరీలో ఇది నమోదు చేయించడం, ఇవన్నీ చేయించకుండా మామూలు వ్యక్తిని అలాగ అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పడాలి, ఎందుకంటే ఇల్లీగల్ కాబట్టి. రేపు అతను కోర్టులో ఛాలెంజ్ చేస్తే మామూలు వ్యక్తిని అయినా సరే ఇవేవి లేకుండా డైరెక్ట్ అరెస్ట్ చేశాను అనుకోండి, ఈ రోజుకి అరెస్ట్ అవుతాడు, రేపు అతను కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేసి ముద్దాయిలు అవుతారు కదా. ఇదే మాట నేను గతంలో కూడా చెప్పాను. ఇది చట్ట ప్రకారం వెళ్ళిపోండి, నిజంగా ఆయన తప్పు చేసి ఉన్నాడు అనుకోండి అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు, కానీ దానికి అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళాలి, రూల్స్ పాటించాలి. అలా పాటించకపోతే ఇప్పుడు ఏమవుతుంది, హౌస్ ట్రెస్పాస్ కిందకి రాదా? గోడకి ఎందుకు లోపలికి వెళ్ళారంటే హౌస్ ట్రెస్పాస్ కిందకు వస్తుంది, లేదా అటెంప్ట్ కిడ్నాప్ అవ్వచ్చు, లేదా కిడ్నాప్ కింద దాన్ని నమోదు చేయొచ్చు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా. సో ఇవన్నీ మన డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి అవసరమా? ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. ఎప్పుడైనా సరే ఎంత పెద్ద ఆఫీసర్ చెప్పినా ఎవరు చెప్పినా సరే మనం అది చట్ట ప్రకారం ఉంటేనే చేయాలి తప్ప చట్ట ప్రకారం లేకపోతే మాత్రం అది చేయవలసిన అవసరం లేదు, డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిపార్ట్మెంట్ 2 గ్రూపులకు విడిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమంటుంది, నేను ఎస్టీ వాడిని కాబట్టి నేను చెన్నై ఐఐటీలో చదువుకొని వచ్చాను, తర్వాత ఐపీఎస్ చేశాను, నేను ఎస్టీ వాడిని కాదా, అందుకు నన్ను ఏమైనా చేయొచ్చు అని భావిస్తుంది అతను అంటున్నారు. మరి సునీల్ కుమార్ గారు ఇక్కడ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఏమంటున్నారు, నేను ఎస్సీ వాడిని కాబట్టి మా మీద ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కులం ఫీలింగ్ వచ్చింది. అంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా మాట్లాడుకోవడం గొప్ప ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే పోలీసు వారు చట్ట ప్రకారంగా అక్కడ ఎవరైనా సరే ఏ పార్టీ ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చెప్పాను, రేపు జగన్ వస్తాడు పలానా అరెస్ట్ చేసినట్టు చేసేకూడదు, ఆయన చేసిన తప్పేటి, ఎఫ్ఐఆర్ ఉందా లేదా, సాక్ష్యాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసి చేస్తే మీకు సేఫ్. ఎవరు ముఖ్యమంత్రి చెప్పారనో మంత్రులు చెప్పారనో, అది జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్లు వినవలసిన అవసరం లేదు. చట్టం ఏం చెప్తుందో ఆ విధంగా వినాలి పోలీసు ఆఫీసర్లు. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి అరెస్ట్ చేసుకుంటూ లేకపోతే రేపు ఆ పార్టీ వస్తే ఈయన అరెస్ట్ చేయించుకుంటే రేపు జగన్ వచ్చారనుకుంటా, అప్పుడు ఏం చేస్తారు, దామోదర్ అనే ఎస్పీ గారి మీద కొన్ని కేసుల్లో ఇరికించడానికి అవకాశం ఉంది కదా. ఇది ఎందుకు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు గొడవ పడితే ప్రజల ముందు కూడా చులకనైపోతారు, డిపార్ట్మెంట్ మీద గౌరవం పోతుంది. మన డిపార్ట్మెంట్ గౌరవం పెంచాలి కాబట్టి ఎవరో ఒత్తిడి లొంగవలసిన అవసరం లేదు. చట్ట ప్రకారం వెళ్ళిపోతే అసలు ఏ సమస్య ఉండదు. నిజంగా తప్పు చేసిన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చట్ట ప్రకారం. అది చేయకుండా తొందరపడితే ఈరోజు ఈ సీఎం గారు ఉన్నారు కదా అనుకుంటే రేపు ఇంకో సీఎం వస్తాడు, అప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఎలాగ చూడండి, గతంలో కూడా చెప్పామన్నమాట. ఏం చెప్పంటే ఎవరో నాయకులు మన అనకతలు ఉన్నారని చెప్పి మనం దాడులు చేస్తే రేపు ఆ పార్టీ వస్తే వీళ్ళ మీద దాడులు చేస్తే కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. గతంలో అలాగే జరిగింది కదా, జగన్ కొంతమంది అరెస్ట్ చేయించారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు ఈ పార్టీలను అరెస్ట్ చేస్తున్నాడు. సో ఇటువంటి ఇబ్బంది రేపు ఐపీఎస్ ఆఫీసులో పోలీస్ డిపార్ట్మెంట్ జరుగుతుంది. ఈ ఎస్ఐ గారు సిఐ గారు ఎవరిని అరెస్ట్ చేస్తారు పెద్దల పార్టీ వాళ్ళని. అలాంటప్పుడు లేదా
ఒక కేసులో ఇంకో సీఏ గారినో ఇప్పుడు జరిగినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తాయి. మరి రేపు ఆ గవర్నమెంట్ ఆలోచి వీళ్ళని అరెస్ట్ చేయని నమ్మకం ఏంటి? అంటే ఇప్పుడు కార్యకర్తల మీద కార్యకర్తలు కేసు పెట్టుకున్నట్టు, లేకపోతే ఐపీఎస్ల మీద ఐపీఎస్ కేసు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చట్ట ప్రకారంగా మనం వెళ్ళకపోవడం వల్ల జరుగుతుంది. ఇప్పటికైనా సరే డిపార్ట్మెంట్ పూర్వం నిలబెట్టాలంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ చట్టపరంగా ఉంటేనే మేము చేస్తాంలే, చెయ్యం అని చెప్పే హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. అలా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాశ్రీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.